ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట లభించింది. శ్యామలను అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలను హైకోర్టు ఆదేశించడం జరిగింది. సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో యాంకర్ శ్యామల పిటిషన్ వేశారు. దీనిపై నేడు కోర్టులో విచారణ జరగగా హైకోర్టు ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలంగాణలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ యాప్స్ ఉచ్చులో పడి అమాయకులు మోసపోవడంతో పాటు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నానాటికి ఇలాంటి ఘటనలు పెరిగిపోతూ ఉండడంతో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ని సీరియస్ గా తీసుకున్నారు. వీటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను టార్గెట్ చేశారు. తొలుత నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇప్పుడు యాక్షన్ లోకి దిగడం దుమారం రేపుతోంది. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం వల్లే ఈ యాప్స్ జనంలోకి వెళ్తున్నాయని గ్రహించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు విచారణకు పిలుస్తున్నారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ ప్రసన్న, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని, విష్ణుప్రియ, శోభా శెట్టి, రీతూ చౌదరి, అమృత చౌదరి, సుప్రీత, పండు, హర్షసాయి, సన్నీ యాదవ్, టేస్టీ తేజ, పండు, నేహా పఠాన్ తదితరులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లుగా పోలీసులైతే నిర్ధారించారు. వీరిలో విష్ణుప్రియ, రీతూ చౌదరులను గురువారం ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు విచారణకు పిలిచి పలు అంశాలపై ఆరా తీశారు. అయితే లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక మరికొంతమంది పేర్లు వినిపిస్తూ ఉండటం కలకలం రేపుతోంది. ఇదే వ్యవహారంలో యాంకర్ శ్యామల పేరు కూడా తెరపైకి రావడంతో ఆమె అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టులో కొద్దిపాటి ఊరట లభించింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసుల ఎదుట హాజరు కావాలని విచారణకు తీర్పునిచ్చింది హైకోర్టు.